వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రస్తుతం మీరు బాధ్యతలు వహిస్తున్నారు. రీసెంట్గా గురజాల మీ పార్టీ అబ్జర్వర్గా కూడా మిమ్మల్ని అపాయింట్ చేశారు. అసలు ఇంత చిన్న వయసులో మీకు వైఎస్ఆర్సీపీ అంటే హేమాహేమీలు ఉన్న పార్టీలో ఇంత చిన్న వయసులో మీకు ఆ పదవి ఎలా వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, దేవుడి దీవెనలతో, లోకల్గా ఉన్న మా నాయకులు కార్యకర్తల మద్దతుతో మాత్రమే ఈ పదవులు వచ్చినాయి. ఈ పదవులు కూడా ఒక్క రోజులో వచ్చినవి కాదు. మొట్టమొదటిగా పల్నాడు జిల్లా యూత్ ప్రెసిడెంట్గా రెండు పర్యాలు చేయటం, అదే సమయంలో సత్తెనపల్లి అబ్జర్వర్గా మొదటిసారిగా నా ప్రయాణం కొనసాగించడంతో పాటు ఎలక్షన్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దీవెనలతో రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా, అదేవిధంగా ఈస్ట్ గోదావరి అనుబంధ విభాగాల సమన్వయపరిచే బాధ్యత నాకు అప్పచెప్పారు. అక్కడ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత నాకు రాష్ట్ర కార్యదర్శిగా ప్రమోషన్ ఇచ్చి మళ్ళీ రెండవ పర్యాయం సత్తెనపల్లి అబ్జర్వర్గా ఇచ్చారు. ఇప్పుడు గురజాలలో పార్టీ కొంచెం క్లిష్ట పరిస్థితిలో ఉంది. అక్కడ ఎక్కువగా గొడవలు అవుతున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మూడవ పర్యాయం గురజాల పార్టీ వ్యవహారాలు చూసే బాధ్యతని రాష్ట్ర కార్యదర్శితో పాటు అప్పగించారు.